అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఏంది దేశ్ముఖ్ వాయిస్ ఇంత లోగా వస్తుంది, ఆ జోష్ ఏది, ఆ ఎనర్జీ ఏదిరా అని చెప్పి ఫీల్ అవుతున్నారా? ఎక్కడికి వెళ్ళొస్తుందండి ఆ జోష్ ఎనర్జీ? నాకు అర్థం కాదు. మా సాటి సోదరుడు మా సంఘానికి సంబంధించిన ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్కి ఇంత తీవ్రమైన ఘోరమైన అన్యాయం జరిగిన తర్వాత ఆ జోష్ ఎనర్జీ ఎడికెళ్ళి వస్తుంది? చాలా దిగులతోటి, చాలా వేదనతోటి, చాలా బాధతోటి వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు అతనికి జరిగింది రేపు మాలాంటి ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఇలాంటి చచ్చ అలా జరగదులే. ఆడేదో తెలిసి తెలియక ఏదో జరిగిపోయింది అని మాకెందుకు జరుగుతుంది? అట్లా మాకు అట్లా జరగదు. అఖిల్ ఎన్ఆర్డి ఇతను ఒక సోషల్ మీడియాల ఒక భయంకరమైన ఇన్ఫ్లుయెన్సర్. కేరళ స్టేట్కి సంబంధించిన వ్యక్తి ఇతను. ఈయనకి యూట్యూబ్లో 4 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్సు, అట్లనే ఇన్స్టాగ్రామ్లో 1 మిలియన్కి పైగా ఫాలోవర్సు ఇతనికి ఉన్నారు. ఇతని సంపాదన నెలకొచ్చి మినిమం 5 లక్షల రూపాయలు అని చెప్పి టాక్ వస్తూ ఉంది. అట్లనే ఇతను ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తన పేరు మేఘ. ఈమె ఇతనికి చైల్డ్హుడ్ నుంచి ఫ్రెండ్ అంట. వీరిద్దరూ పెద్దలను ఒప్పించి, ఇతను ఒక ఫేమస్ ఆల్రెడీ ఎక్కడికి వెళ్ళినా కూడా రికగ్నైజ్డ్ ఫేస్ కాబట్టి పెద్దలు కూడా ఈజీగా ఒప్పుకున్నారు. బాగా డబ్బులు సంపాదిస్తూ ఉన్నాడు ప్రమోషన్స్ ద్వారా, వీడియోల ద్వారా. ఎర్నింగ్స్ బాగున్నాయి కాబట్టి ఈజీగా ఒప్పేసుకున్నారు. హ్యాపీగా పెళ్లి చేసేసుకున్నారు 2023లో. సీన్ కట్ చేస్తే తేదీ 8 2026 8వ నెల, అంటే ఈ ఆగస్ట్ నెలలో 7వ తారీఖు శుక్రవారం నాడు జరిగింది. ఇది టైం వచ్చేసి 10:12:34 నుంచి ఇక్కడ టైం స్క్రోల్ అవుతూ ఉంటుంది. మీకు చూపిస్తా. ముందుగా ఈ హస్బెండ్ని మీరు ఆల్రెడీ చూసే ఉంటారు నాకు తెలిసి. నాకంటే స్పీడ్ ఉంటారబ్బా మీరు. నేను విషయం తెలుసుకొని తిరిగ్గా బువ్వ తిని చేయి దూడ్చుకొని మూతి దూడ్చుకొని మోహం కడుక్కొని వచ్చి కూర్చొని వీడియో చేసి దాన్ని అప్లోడ్ పెట్టేసరికి మీరు చుట్టేసి వస్తారు కదా. మొత్తం స్టేట్ మొత్తం దేశం ప్రపంచం మొత్తం చుట్టేసి వస్తారు కదా వీడియోలన్నీ. చివరాఖరికి దేశముఖ్ నుంచి ఏమవుతుందో అది కూడా ఇందాం అని అంటారు. కానీ మీకు ఆల్రెడీ మ్యాటర్ మొత్తం తెలుసు. ఎందుకంటే నేనేమన్నా గబుక్కున పేరు తప్పు మాట్లాడినా కానీ ఇది కాదు ఇది అని చెప్తారు మీరు. నాకు తెలుసురా మీ గురించి. ఓకే, ఫస్ట్ హస్బెండ్ గురించి. ఇంకో హస్బెండ్ అండ్ వైఫ్. ఇది ఇతను అఖిల్ ఎన్ఆర్డి అండ్ అట్లనే ఈమె మేఘ. ఈమె ఒక వ్యక్తితో జంపు జిలాన్ అయింది. ఆ వ్యక్తి బస్ కండక్టర్. ఇతను ఒకసారి ఆమె ఏ విధంగా ఎస్కేప్ అవుతుంది అనేది మీకు వీడియో ప్లే చేస్తాం చూడండి. రాత్రి వేళ ఒక వ్యక్తి వస్తున్నాడు ఆల్రెడీ. ఆ వ్యక్తే ఈ బస్ కండక్టరు. ఒక కండక్టర్ వచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు ఈ మేఘ వస్తుంది చూడండి. మేఘాల మీద ఉరికొస్తుంది. వచ్చింది అగో ఆ నైటీ మీద బ్యాగ్ వేసుకొని పాపం పరుగు అనుకుంటూ వస్తాను చూడండి. మరి ఏందో ఈ మేఘ కూడా పింక్ కలర్ నైటీ అనుకుంటుంది. అదేందో కానీ ఇక్కడ ఈ కండక్టరు ఏ డ్రెస్ మీద ఏ కలర్ షర్టు మీద ఉన్నాడో ఏమో కూడా అదే కలర్ నైటీ వేసుకొని వస్తుంది. ఇప్పుడు అక్కడికి ఒక కారు వస్తుంది. ఇద్దరు కలిసి ఆ కారులో ఎక్కేస్తారు. ఎక్కేసి జింపు జిల్లాని ఒక కారు వచ్చింది. ఆ కారు కూడా ఆగింది. అగ్గో ఎక్కేశారు. కారు స్టార్ట్ అవుతుంది. రెడీ 3, 2, 1 లెట్స్ గో. జంపింగ్. మళ్ళొక్కసారి ఇప్పుడు చూడండి. ఇక టైము డేటు అన్నీ కనిపిస్తాయి మీకు. అన్నీ స్క్రోల్ అవుతూ ఉంటాయి. కారు ఫస్ట్ ఆ వ్యక్తి వస్తాడు. కారు అటు చివరికి ఆపిండు. ముందు ఆ వ్యక్తి వచ్చి అక్కడ నిలబడ్డాడు. ఈమె ఎప్పుడైతే బయటికి వచ్చిందని తెలవగానే అప్పుడు కారు వెనక నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో అది మ్యాటర్. ఒక ఊరికొచ్చింది. ఇక కారు కూడా వస్తుంది ఇప్పుడు. అగ్గో రైట్, కారు వచ్చేసింది. ఎక్కేశారు. ఇది సంగతి. అయితే చాలామంది ఏమంటారంటే అతను ఒక బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ కేరళ స్టేట్లో,
అసలు గట్టిగా మాట్లాడితే సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా అతను, పాపులర్. ఎందుకంటే కేరళ అనేది చాలా చిన్న స్టేటు, అక్కడే అతనికి 4 మిలియన్ల సబ్స్క్రైబర్స్ వచ్చిందంటే మామూలు విషయం కాదు కదా. భయంకరమైన కంటెంట్ అందిస్తేనే కదా అంతమంది ఫాలోవర్స్ ఉండేది అతనికి. అటువంటి వ్యక్తి నెలకు 5 లక్షల రూపాయల ఇన్కమ్ సంపాదిస్తాడు, ప్రమోషన్స్ చేస్తాడు, ఎక్కడికి పోయినా కానీ వేల మంది ఆయనని రికగ్నైజ్ చేసి అతనితో సెల్ఫీలు దిగే స్థాయిలో ఉన్నాడు. బట్ అట్లాంటి అతన్ని కూడా వదిలేసి ఈ అమ్మాయి వెళ్ళిపోయింది. కొన్ని సామెతలు కూడా చెప్తా ఉన్నారు చాలామంది. ఏమని? గడ్డున్న దగ్గర గాడిద ఉండదు, అన్నీ ఉన్న దగ్గర ఆడది ఉండదు అని చెప్పి. ఇతని దగ్గర ఏం లేదు, ఏం తక్కువైంది, అన్నీ ఉన్నాయి. డబ్బు, పలుకుబడి, పాపులారిటీ, ఇమేజ్, స్టార్డమ్, ఫ్యాండమ్, లగ్జరీస్, అన్నీ, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. కానీ ఎందుకు వెళ్ళిపోయింది ఆమె? ఇన్ని ఉన్నా ఎందుకు బస్ కండక్టర్తో వెళ్ళిపోవాల్సి వచ్చింది? సరిగ్గా ఆలోచిస్తే అతనికి డబ్బు ఉంది, ఫేస్ వాల్యూ ఉన్నది, పాపులారిటీ ఉన్నది, ఇమేజ్ ఉన్నది, స్టార్డమ్ ఉన్నది, ఫ్యాండమ్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. కానీ ఒక్కటి తక్కువైంది, ఒక్కటి మిస్ అయింది పుష్ప. ఏందా ఒక్కటి? ఆ ఒక్కటి టైం అయి ఉండొచ్చు, కేరింగ్ అయి ఉండొచ్చు, లేదా ఫిజికల్ సాటిస్ఫాక్షన్ అయినా అయి ఉండొచ్చు. ఎస్, నేను ఇట్లా మాట్లాడతానని తప్పుగా అనుకోకండి. ఎందుకంటే అందరు ఆడవాళ్ళనే కామెంట్ చేస్తాం, కానీ అసలు ఆ ఆడదట్లా బరి తెగించడానికి కారణం ఎవరు? ఆ ఆడదట్లా బరి తెగించడానికి ఎక్కడి నుంచి అంత ధైర్యం వస్తుంది? ఒక మగాడి చేతగాని తనం నుంచే ఆ ఆడదానికి అటువంటి ధైర్యం వస్తుంది, అట్లాంటి బరితెగింపు వస్తుంది. సరిగ్గా ఆలోచించండి. ఇన్ఫ్లుయెన్సరే, చిన్నప్పటి నుంచి వాళ్ళు పెళ్ళి అంటే వాళ్ళు ఏమంటాం క్లాస్మేట్సే, చైల్డ్హుడ్ ఫ్రెండ్సే, వాళ్ళు పెద్దలు నొప్పించి చేసుకున్నారు, ప్రేమించి చేసుకున్నారు. అయినా కానీ మరి ఎందుకు అతను వదిలేసి వెళ్ళిపోయిందామె? ఇప్పుడు అంటారు కొంతమంది, మరి అతనితో ప్రేమలు ఉన్నప్పుడు తెలియదా, పెళ్ళికి ముందు తెలియదా, మరి అతను చేతగానోడని, లేదా అతని దగ్గర పవర్ లేదని, లేదా అతను ఆమెని ఫుల్లీ సాటిస్ఫైడ్ చేయలేకపోతాడని ముందే తెలియదా ఆ అమ్మాయికి? రిలేషన్షిప్ ఆల్రెడీ కంటిన్యూ అయింది కదా, మరి ఆ టైంలో తెలుసుకోలేకపోయిందా అని మీరు అనొచ్చు. దీనికి కొన్ని సందర్భాలలో చెప్పే సమాధానాలు వింతగా అనిపించవచ్చు, బట్ అవే నిజాలు. ఎందుకంటే కొంతమందికి లవ్ చేసుకునేటప్పుడే ఆ మగాడిలో ఎంతవరకు ఒక ఆడదాన్ని సాటిస్ఫై చేసేంత శక్తి ఉంటుంది అనేది పసిగడతారు. కొంతమంది పెళ్ళైన తర్వాత పసిగడతారు. కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత కూడా వేరే వైపు వెళ్తూ ఉంటారు. మరికొంతమంది పిల్లలు పెద్దోళ్ళైన తర్వాత కూడా చెడు మార్గాలు తొక్కుతూ ఉంటారు. ఎస్ ఆర్ నో? నేను మాట్లాడేది కొత్తగా చెత్తగా అనిపిస్తుందా? ఒకసారి గతం తీసుకోండి, సరిగ్గా ఆలోచించండి మీరు మైండ్ పెట్టి. ఇప్పుడు నేను మాట్లాడేది ఏమీ కొత్త విషయాలు కాదు. ఒక మగాడి చేతగంతనం కొన్ని సందర్భాలలో ప్రేమలో తెలుస్తుంది, కొన్నిసార్లు పెళ్ళైన తర్వాత తెలుస్తుంది, కొన్నిసార్లు పిల్లలు పుట్టిన తర్వాత తెలుస్తుంది, కొన్నిసార్లు పిల్లలు పెద్దోళ్ళైన తర్వాత కూడా తెలుస్తుంది. అందుకే మనం డిఫరెంట్ స్టేజ్లో డిఫరెంట్ లేడీస్ లేచిపోవడం చూస్తాను ఈ మధ్యకాలంలో. ఇదేమి ఈ రోజుల్లో ఈ ఇన్ఫ్లుయెన్సర్ల మధ్యలో లేకపోతే ఈ దేశముఖ్ చెప్పడం వల్ల జరిగింది కాదు. ఒక్కసారి మన చరిత్ర గతం తీసుకోండి. మన ఊరు చివర్లల్లా గడ్డివాముల దగ్గర ఎవరు కలుసుకోలేదా? ఇప్పటిదాకా ఏ పొలం గట్ల దగ్గర ఏ ఇల్లీగల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయలేదు ఎవరు? ఇప్పటిదాకా ఏ తుప్పల్లోకి ఏ ఉప్పల్ స్టేడియంలోకి జంటలు పోలేదా? గ్రామీణ ఊళ్ళే తీసుకోండి, జరగలేదు ఇలాంటివి. ఒకరి వైఫ్ ఇంకొకరితో, ఇంకొకరి వైఫ్ ఇంకొకరితో. ఎందుకు ఇట్లా జరిగినాయి అంటారు? వై? ఎందుకు జరుగుతాను ఇలాంటివి? ఖచ్చితంగా నన్ను అడిగితే మగాడి చేతగానితనం వల్లనే ఒక ఆడది ఇట్లా బరి తెగిస్తుంది.
లేదా మగాడికి అత్యాశ పుట్టి పెళ్ళ మీద మోజు తగ్గి ఇంకో ఆడదాని మీద ఫీలింగ్ కలిగి వెళ్ళి దాంతో కులికేసి ఇంటికి వచ్చి అన్ని పరుచుకొని సాపుకొని పండుకుంటే ఏ ఆడదైనా ఏం చేస్తుంది? దీని మార్గం ఇది ఎత్తుక్కుంటుంది. ప్రతి రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడానికి ఇదే రీజన్. పచ్చిగా మాట్లాడినా ఇదే పచ్చి నిజం. ఇంట్లో ఉన్న వైఫ్ని సక్రమంగా చూసుకొని బాగా చూసుకొని తన్ని సాటిస్ఫై చేసుకుంటే ఏ కాపురమైనా పచ్చగానే ఉంటుంది. 99% అన్నీ బాగానే ఉంటాయి. ఏ ఆడది ఒళ్ళు కొవ్వెక్కి బలుపెక్కి మదమెక్కి తిండి తెచ్చి పెడతా అంటే కూర్చొని తినలేక మొగడు ఉన్న తర్వాత కూడా దానికి బాగా తిమ్మిరెక్కి తప్పులు చేయదు. కానీ మనం నోటుకొచ్చినట్టు వాగుతూ ఉంటాం. ఎందుకంటే ఆ పొజిషన్లోకి మనం వెళ్ళినప్పుడు తెలుస్తుంది ఆ బాధ. ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి డబ్బు, స్టార్డమ్, ఫ్యాండమ్, ఇమేజు, తొక్క, తోటకూర కట్ట వీటితో పాటు ప్రతి జీవికి ఒక 3 ముఖ్యంగా అవసరం ఉంటాయి. ఆ 3 ఏంటో తెలుసా? ఆకలి, నిద్ర, సెక్స్. ఈ 3 ప్రతి మనిషికి తప్పనిసరి. మనుషులకే కాదు జంతువులకు కూడా ఉండాలి. వీటిలో ఏ ఒక్కటి తక్కువైనా కానీ ఇలాంటి రిజల్ట్సే చూస్తాం మనం. ఇటువంటి రిజల్ట్సే చూస్తాం మనం. చాలామంది చేతగంతనం అంటే చేతగంతనం వల్ల కొంతమంది వెళ్ళిపోతారు వాస్తవానికి. మరి ఆ ఇన్ఫ్లుయెన్సర్ చేతగాను కూడా కాదనే నేను చెప్పలేను, నాకు సంబంధం లేదు అది, ఎందుకంటే నేను చూడలే కాబట్టి. బట్ ఆ అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి కూడా ఒక రీజన్ చెప్తుంది కదా, ఎందుకమ్మా నువ్వు ఇట్లా లేసిపోయినావు, మరి నీకు అన్నీ ఉన్నాయి కదా అంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా ఇంకొక రీజన్ చెప్పడం ట్రై చేస్తుంది. ఏం రీజన్ చెప్తుంది? మా హస్బెండ్కు ఇంకొక రిలేషన్షిప్ ఉన్నాయి, ఇల్లీగల్ రిలేషన్షిప్లు మెయింటైన్ చేస్తూ ఉన్నాడు మా హస్బెండ్, అందుకే నేను ఈ పని చేశానని చెప్పింది. సరే, అందులో నిజమో అబద్ధమో అది మనకు తెలియదు కాబట్టి కాసేపు దాన్ని పక్కన పెడదాం. బట్ మిగతా రిలేషన్షిప్స్ బ్రేక్ అవ్వడానికి రీజన్ ఏంది? ఖచ్చితంగా ఒక మగాడు తన భార్యతో కాకుండా ఇంకో ఆడదాంతో అఫేర్ పెట్టుకున్నప్పుడే ఇంట్లో ఉన్న ఈ భార్య ఇంకో మగాడితో రిలేషన్షిప్ కడుతుంది. ప్రతి మగాడు పని చేసుకొని వచ్చి తన పిల్లాన్ని ప్రేమగా చూసుకుంటే ఏ ఆడది కూడా ఇంకో మగాడి వైపు పోదు. 99% పోదు. ఒకవేళ 1% ఇక అట్లా తిరిగే వాటిని మనం ఆపలేం. కొన్ని ఉంటాయి కదా అక్కడ కొన్ని చోట్లలో, స్టేషన్ల దగ్గర, మెట్రోల దగ్గర. బట్ వాళ్ళు కూడా కొన్ని అవసరాలకే పోతారబ్బా. నాకు తెలిసి ఆ మెట్రోల దగ్గర పోయేటోళ్ళని కూడా తప్పు పట్టకూడదబ్బా. ఎందుకంటే వాళ్ళ ఆకలి వల్ల వాళ్ళ దేహాన్ని, శరీరాన్ని నమ్ముకుంటారు. ఆ కడుపు కోసం తప్పితే వాళ్ళు ఏదో బిల్డింగ్లు, బంగ్లాలు కట్టడానికి అయితే కాదు వాళ్ళ వ్యాపారం చేసేది. వాళ్ళ కడుపు నిండా అన్నం తినడానికి, వాళ్ళ పిల్లల్ని పోషించుకోవడానికి తప్పితే వాళ్ళు కూడా కొవ్వెక్కి అయితే తప్పు చేయరు. సో ఇక్కడ ఒక ఆడది భరితెగిస్తుందన్నా, ఒక ఆడది బయటికి వెళ్తుందన్నా, ఒక ఆడది తప్పు చేస్తుందన్నా కానీ మగాడి ఫాల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. దీన్ని యాక్సెప్ట్ చేయాలి మనం. ఇక్కడ కూడా ఈ ఆడదాన్నే పర్టికులర్గా కామెంట్ చేయడం కూడా కరెక్ట్ కాదని నేను అంటాను. చాలా వరకు రిలేషన్షిప్స్ బ్రేక్ అవ్వడానికి ఇద్దరి వైపు నుంచి తప్పు ఉంటుంది. ఏదో ఒకటి తక్కువ అవుతుంది. అన్నీ తెచ్చిపెట్టినా కానీ ప్రేమతో మాట్లాడడం, కొంచెం టైం భార్యకి ఇవ్వడం, ఫిజికల్గా కలవడం, ఇవి మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. వీటిలో ఏది తక్కువైనా ఇలాంటి పర్యవసానాలే ఉంటాయి. ఇవి పెళ్ళైన వాళ్ళకి బాగా తెలుసు, కానీ ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు చేసే తప్పులే కదా. ఎన్ని చూడలేదు గతంలో ఎక్కడనో ఇదే చెప్పిన కదా, ఈ పొలాల గట్లల్లా, ఈ గడ్డి వాములల్లా, ఈ చెరువు గట్లల్లా పొద్దుగాల చెంబులు పట్టుకొని పెరల్లోకి వెళ్ళిపోవడం, అది పోయిన వెంటనే వాడు ఇంకో చెంబు పట్టుకుని అటేపు రావడం, 5 నిమిషాలు కలుసుకోవడం, దులిపేసుకునేటోళ్ళు అటు వెళ్ళిపోవడం, ఇవన్నీ ఎందుకు జరిగినాయి గతంలో? అవే అప్డేట్ అయ్యి ఇప్పుడు ఓయో దాకా, రెస్టారెంట్ల దాకా, తర్వాత హోటల్స్ దాకా, తర్వాత లాడ్జుల దాకా అవే ఇట్లా అప్డేట్ అయినాయి అంతే. సేమ్ రిలేషన్షిప్, సేమ్ ప్రాబ్లం, సేమ్ మిస్అండర్స్టాండింగ్స్, అన్నీ సేమ్, కానీ జస్ట్ పేరు మారింది, ప్లేస్ మారింది అంతే. ఎమోషన్ అదే ఎమోషన్. ఎందుకంటే ఇప్పుడు అందరు చదువుకున్నారు, స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి, టచ్ ఫోన్లు ఉన్నాయి అందరి కాడ, తర్వాత సోషల్ మీడియా బాగా అప్డేట్ అయింది, టీవీ ఛానల్స్ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి.
సో ఇప్పుడు ప్రపంచంలో ఏ ఇల్లీగల్ రిలేషన్షిప్ అయినా కానీ, ఏ భర్త ఇంకొక అమ్మాయితో అఫేర్ పెట్టుకున్నా, లేకపోతే ఏ భార్య ఇంకొకరితో లేచిపోయినా కానీ వెంటనే అందరికీ తెలిసిపోతుంది. కానీ గతంలో ఇలాంటి బొచ్చడు చూసినాం, బొచ్చడు జరిగినాయి, ఇంటింటికి మట్టిపోయే గతంలో. ప్రతి ఊళ్ళో జరిగేటి ఇవన్నీ. వెనకట ఈ స్మార్ట్ ఫోన్లు, ఈ సీసీ ఫుటేజ్లు, ఈ ఇన్ఫ్లుయెన్సర్లు, ఈ యూట్యూబర్లు ఎక్కడున్నారు, లేరు కదా విషయాలు బయటికి రావడానికి, టక్కున అందరికీ తెలవడానికి. చీకట్లో పోయేటోళ్ళు తుప్పల్లో దడదడ బయటకు వచ్చి గలగల, అంత ఏం లేదు. కానీ ఇప్పుడు అన్నీ అప్డేట్ అయినాయి, చట్టాలు కూడా అప్డేట్ అయినాయి. ఇల్లీగల్ రిలేషన్షిప్ అనేది చట్టపరంగా చేసుకోవచ్చు, మిమ్మల్ని ఆపే హక్కు ఎవరికి లేదు, డైరెక్ట్ ఇద్దరు మేజర్లు ఓయోకి వెళ్ళిపోవచ్చు, కలవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టే తీర్పునిచ్చింది. కాబట్టి అంత చదువుకున్నలే కాబట్టి దాన్ని బాగా యూజ్ చేసుకుంటున్నారు, అప్డేట్ అవుతున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు, కలుస్తున్నారు. సో ఇక్కడ ఆడదాన్ని ఒక్కదాన్ని బ్లేమ్ చేయడం పద్ధతి కాదు. ఖచ్చితంగా ఒక ఆడదాని బరితెగింపు వెనక ఒక మగాడి చేతగానితనం అనేది ఉంటుంది. మగాడు భార్యను కాకుండా పక్కనోడు భార్యను చూసినంత కాలం ఇంట్లో ఉన్న నీ భార్య తన అడుగులు వేరే మగాడి వైపు వేస్తుంది, తన చూపులు ఇంకో మగాడిని కదిలిస్తాయి. ఇదే నిజం. చాలామందిని చూస్తాను, నేనైతే చాలామందిని చూస్తాను. మంచిగా సంపాదించే భార్యలు, నెలకు ₹1,00,000 సంపాదించే భార్యలు ఉన్నారు చాలామందికి. ఆ భార్యల్ని మందికి వదిలిపెట్టి పక్కనోడి భార్య వెంట పడుతూ ఉంటారు కొంతమంది సన్నాసులు. మరి అదేందో నాకు అర్థం కాదు. వీడు సంపాదిస్తాడు, అది సంపాదిస్తుంది, వాళ్ళు కలిసి ఉంటే బాగుంటుంది. కానీ అది కాదు వాడికి కావాల్సింది. వాడి పిల్లం ఎక్కడ ఎవరితో పోయినా, ఏ చెన్నై పోయినా, ఏ బెంగళూరు పోయినా, ఏ మహారాష్ట్ర పోయి వచ్చినా వాడికి ఇబ్బంది ఏం లేదు. కానీ పక్కనోడి పిల్లం మాత్రం ఇంకోటితో మాట్లాడితే తట్టుకోలేడు వీడు. ఏందిరా ఈ బతుకులు? ఇగో ఇట్లా ఈ మగాళ్ళు, ఈ చేతగాని చవట సన్నాసులు ఉన్నంత వరకు పద్ధతిగా ఉండాలనుకున్న పిల్లాలు కూడా పద్ధతి తప్పాల్సి వస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పేది ఇదే. అండ్ ఇంకోటి, అసలు ఇప్పుడున్న పరిస్థితులలో నేను ఇట్లాంటి కామెంటు, ఇలాంటి సంఘటనకి ఇటువంటి పాజిటివ్ కామెంట్లు చూస్తాను అనుకోలే. బట్ ఈరోజు ఈ ఇన్ఫ్లుయెన్సర్కి జరిగిన అన్యాయం గురించి ఆ అమ్మాయి వైపు చాలా చక్కగా మాట్లాడతారు కొంతమంది. తెలుసు ఏమని, ఒరే అఖిలు, నిజంగా నువ్వు అదృష్టవంతుడివి, ఆ మేఘ అనే అమ్మాయి చాలా మంచిదిరా. ఎందుకంటే తను బంగారం తీసుకెళ్ళింది కావచ్చు, డబ్బులు తీసుకెళ్ళింది కావచ్చు, ఆ బ్యాగులు సర్దుకుంది కావచ్చు, ఆ కండక్టర్తో లేచిపోయింది కావచ్చు, కానీ నీ ప్రాణం మాత్రం తీయలేదు. దాని ఆనందం వెతుక్కుంటూ అది వెళ్ళిపోయింది తప్పితే నీ ఊపిరిని మాత్రం అది ఆపలేదు, నీ మీద చిన్న గీత కూడా గీయలేదు. సో ఆ విషయంలో నువ్వు అదృష్టవంతుడి బ్రో. నీకు ఇంకా నూకలు ఉన్నాయి భూమి మీద, పోతేపోయిన దరిద్రం మీద నువ్వు ఇంకో దాన్ని చేసుకో అని చెప్పి సజెషన్స్ ఇస్తూ ఉన్నారు. చూసిల్లా అంటే సమాజం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది చూసిల్లా. తప్పు ఒప్పు అన్న పక్కన పెట్టు, ప్రాణం నిలబడింది అన్న ఆనందం ఎక్కువ అవుతుంది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో. అక్కడికి వచ్చేసినాం, అక్కడికి తెచ్చేసింది జాతి, ఏది ఆడజాతి తెచ్చింది. కానీ అలా తెచ్చేలాగా ఎవరు చేసిళ్ళు? మా మగ జాతి. ఎస్, ప్రౌడ్గా చెప్తాను నేనైతే. నాకు పెళ్ళి కాలే, బట్ అయినా ప్రౌడ్గా చెప్తాను. ఎందుకంటే ఎంత కాదన్నా నాకు గడ్డాలు మీసాలే కదా, నేను మగజాతిని కదా, ఒకే కోవకు చెందిన వాళ్ళం కదా. సో అది మిచ్చట. థ్యాంక్ యూ. జై హింద్.